నేను పీజీలో ఉన్నప్పుడు మా కాలేజీలో ఒక సెమినార్ కండక్ట్ చేశారు. టాపిక్ ఏంటంటే మనల్ని బాగా ఇన్స్పైర్ చేసే వ్యక్తి గురించి మాట్లాడటం. నేను బాగా ఆలోచించి మార్క్ జూకర్బర్గ్ గురించి చెప్దామని అనుకున్నా. బాగా ప్రిపేర్ అయ్యాను కూడా. ఇందులో నా ఫ్రెండ్ సాగర్ నన్ను అడిగాడు, యారా నువ్వేం ప్రిపేర్ అయ్యావు అని. నేను మార్క్ జూకర్బర్గ్ గురించి అని నేను ప్రిపేర్ అయిన మ్యాటర్ చెప్పాను. సూపర్ రా అన్నాడు సాగర్. నువ్వేం ప్రిపేర్ అయ్యావురా అని నేను తిరిగి అడిగాను. ఎవరో ఒకరి గురించి చెప్తానులే అన్నాడు సాగర్. సెమినార్ మొదలైంది. సాగర్ అని పిలిచారు. మనోడు స్టేజ్ ఎక్కి టుడే ఐఎమ్ గోనా టాక్ అబౌట్ మార్క్ జూకర్బర్గ్ అని అన్నాడు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నా స్పీచ్ మొత్తాన్ని చదివేశాడు. ఎంత దెబ్బేసేవరా సాగర్ అనుకున్నా. ఏం చెయ్యాలో అర్థం కాలేదు కాసేపు. నెక్స్ట్ నేను ప్రిపేర్ అయిన టాపిక్ ఆల్రెడీ సాగర్ చెప్పేశాడు. నన్ను పిలుస్తున్నారు స్టేజ్ మీదకి. నేను ఆలోచిస్తున్నాను, నా బుర్రకేం తట్టట్లేదు. అప్పుడు నాకు సడన్గా నేను ఎప్పుడో విన్న ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఇంకా నా స్పీచ్ మొదలుపెట్టాను. లైఫ్లో మనల్ని ఇన్స్పైర్ చేసేది ఎప్పుడు మనుషులే కాదు, కొన్ని జంతువుల లైఫ్ స్టోరీ కూడా మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఈరోజు నేను చెప్పబోయేది ఒక మనిషి గురించి కాదు, అది ఒక కుక్క. అది మచ్చలేని ప్రేమకి చిహ్నం. అది విశ్వాసం అనే మాటకి ప్రతిరూపం. దాని పేరే హచికో. 10 నవంబర్ 1923 జపాన్లో ఒక ప్రాంతంలో ఒక కుక్కపిల్ల పుట్టింది. అదొక అకిటా డాగ్ బ్రీడ్. కాలం ఎవరిని ఎప్పుడు ఎక్కడికి చేర్చాలి అనేది ముందే డిసైడ్ అవుతుందో లేదా అనుకోకుండా జరుగుతాయో కానీ కాలం ఈ బుజ్జి కుక్కపిల్లని టోక్యోలోని షిబుయాలో ఉంటున్న యూనో వద్దకు చేర్చింది. యూనోకు ముందు నుంచే ఒక డాగ్ని అడాప్ట్ చేసుకోవాలని కోరిక. అతని కోరిక తగ్గట్టుగానే ఈ కాలం హచికోని అతని వద్దకు చేర్చింది. బుజ్జి హచికో యూనో దగ్గర చాలా హ్యాపీగా ఉంది. యూనో హచికోని సొంత కుటుంబంలో ట్రీట్ చేసేవారు. హచికో తన యజమాని యూనోని వదిలి ఉండేది కాదు. మొదట్లో యూనో ప్రేయసికి హచికో అంటే అంత ఇష్టం ఉండేది కాదు. హచికో మాత్రం యూనో ప్రేయసి ఇంటికి వచ్చిన ప్రతిసారి తనతో చాలా మంచిగా ఉండేది. కాలం గడిచే కొద్దీ యూనో ప్రేయసి కూడా హచికోని ఇష్టపడడం మొదలుపెట్టింది. ఒక్క తనకే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి హచికో ఒక బెస్ట్ ఫ్రెండ్ అయింది. యూనో ప్రతిరోజు షిబుయా స్టేషన్లో ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి వర్క్ ప్లేస్కి వెళ్ళేవాడు. మళ్ళీ సాయంత్రం ట్రైన్కి తిరిగి వచ్చేవాడు. హచికో కూడా ప్రతిరోజు యూనోతో రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి అతన్ని ట్రైన్ ఎక్కించి మళ్ళీ సాయంత్రం ట్రైన్ వచ్చే సమయానికి స్టేషన్ దగ్గరే యూనో కోసం ఎదురు చూసేది. ప్రతిరోజు అదే పని. యూనో ట్రైన్ ఎక్కేశాక తిరిగి ఇంటికి వెళ్ళే దారిలో అక్కడ ఉన్న మనుషులను చూసుకుంటూ వెళ్ళేది. అక్కడ ఉన్న జనాలు కూడా తను ఒక ఫ్రెండ్లా పిలిచేవారు, ఆడుకునేవారు. అక్కడ అందరికీ బెస్ట్ ఫ్రెండ్ అయింది హచికో. ఇలా హచికో లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోయింది. కానీ మే 21, 1925 మే 21, 1925న ఎప్పట్లానే యూనో తన ఆఫీస్కి బయలుదేరారు. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే హచికో ఆ రోజు ఎందుకో అంత యాక్టివ్గా లేదు, హ్యాపీగా లేదు. యూనో ఆఫీస్కి వెళ్తుంటే వెళ్ళొద్దు అన్నట్టు అడ్డుపడింది. యూనోకి ఏం అర్థం కాలేదు. ఎందుకు హచికో ఇలా ప్రవర్తిస్తుంది అనుకున్నాడు. కానీ ఆఫీస్కి టైం అవడం వల్ల హచికోని ఫెన్స్ లోపల ఉంచి లాక్ చేసి వెళ్ళిపోయాడు. హచికో అరుస్తూనే ఉంది. కాసేపటికి ఫెన్స్ మీద నుంచి దూకి స్టేషన్కి పరిగెట్టింది. అప్పటికే యూనో ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ రోజు అంతా హచికో చాలా దిగాలుగా ఉంది. సాయంత్రం అయింది, ట్రైన్ వచ్చే టైం అయింది. హచికో వెంటనే స్టేషన్కి పరిగెత్తింది యూనో కోసం. ట్రైన్ వచ్చింది. జనాలందరూ వస్తున్నారు, యూనో తప్ప. ఆశగా హచికో కళ్ళు తన యజమాని కోసం ఎదురు చూస్తున్నాయి. ఎంత ఎదురు చూసినా తన యజమాని మాత్రం రాలేదు. ఆ రోజే కాదు, ఎప్పటికీ యూనో ఇంక రాలేడు. ఎందుకంటే ఆయన ఆ రోజు తన వర్క్ ప్లేస్లో గుండెపోటుతో మరణించారు. ఇది తెలియని హచికో మాత్రం ఎదురు చూస్తూనే ఉంది. యూనో మరణం తర్వాత హచికోని ఆ ఊరు నుంచి దూరంగా వేరే వాళ్ళకి అప్పచెప్పారు. అయినప్పటికీ హచికో మాత్రం తిరిగి స్టేషన్కి తన యజమాని కోసం వస్తూనే ఉంది. ఎన్నిసార్లు తీసుకెళ్ళినా తను వస్తూనే ఉంటుంది. దాంతో తీసుకెళ్లిన వాళ్ళు కూడా దాన్ని వదిలేశారు. ఎప్పటికీ తిరిగి రాని తన స్నేహితుడి కోసం హచికో ఎదురు చూస్తూనే ఉంది. స్టేషన్ చుట్టూనే తిరుగుతూ కాలం గడిపేది. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఎదురు చూసే ప్లేస్కి వచ్చి కూర్చొని ఎదురు చూసేది. రాబోయే జనాల్లో తన యజమాని కనిపిస్తాడన్న ఒక చిన్న ఆశ కళ్ళల్లో నింపుకొని ఎదురు చూస్తూనే ఉంది. హచికో పరిస్థితి చూస్తున్న చుట్టుపక్కల జనాల కళ్ళల్లో కన్నీళ్లు తిరిగేవి. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. యూనో ప్రియురాలు మళ్ళీ ఊర్లోకి వచ్చింది.
స్టేషన్లో హచ్కోను చూసింది. జనాలందరూ మర్చిపోయినా, సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఎదురు చూస్తున్న హచ్కోను చూసి బోరున ఏడ్చింది. చుట్టుపక్కల ఉన్న జనాలకు కూడా ఈ విషయం తెలిసి హచ్కోని చూడ్డానికి వచ్చేవారు. అలా తన ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా 9 సంవత్సరాలు గడిచిపోయాయి. హచ్కో ఆరోగ్యం బాగా క్షీణించింది. 9 సంవత్సరాలు గడిచినా ఎప్పట్లానే ఆ రోజు కూడా హచ్కో తన యజమాని కోసం అదే ప్లేస్లో కూర్చుని ఎదురు చూస్తుంది. అలా ఎదురు చూస్తూ అక్కడే కన్ను మూసింది. హచ్కో మరణంతో ఆ ఊరంతా విషాదంతో నిండిపోయింది. హచ్కోది అంతులేని ప్రేమ, కొలమానం లేని విశ్వాసం తన ఎదురుచూపులు ఫలించకపోయినప్పటికీ కొన్ని కోట్ల జనాల హృదయాల్లో నిలిచిపోయింది. హచికో చనిపోయాక అది ఎదురు చూసే ప్లేస్లోనే తనకి ఒక కాంస్య విగ్రహం కట్టించారు. చూసారా, ఒక కుక్క అంతమందిని తన కోసం ఏడ్చేలా చేసింది. అంతమంది హృదయాల్ని గెలుచుకుంది. జరుగుతుందో లేదో తెలియని విషయం కోసం సంవత్సరాలు వెయిట్ చేసింది. కానీ మనుషులైన మనం ఏం చేస్తున్నాం? ఏ పనిని కూడా శుభ్రంగా చేయలేం. ఒకటి సాధించాలి అనుకుంటే దానికోసం మనం చేసే ప్రయత్నంలో ఎక్కడా ఆగకూడదు. ప్రయత్నిస్తూనే ఉండాలి, ఫలితం ఏదైనప్పటికీ. ఇది హచికో జీవితం. తన జీవితం ఒక మచ్చలేని, స్వార్థం లేని ప్రేమకి, విశ్వాసానికి, స్నేహానికి చిహ్నం. నాకైతే హచికో జీవితం చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ప్రేమ అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో హచికో గురించి నాకు తెలిసినప్పుడే నాకు అర్థమైంది. థ్యాంక్ యూ.